హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. నేను ఇవాళ మీకు బగారా రైస్ని ప్రిపరేషన్ని చూపించబోతున్నానండి. ఏం లేదు, బగారా రైస్ చాలా సింపుల్గా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్ని కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత తిరగమాత పెట్టేసుకొని అందులో బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసేయాలి. అవి వేగాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయ్యాక తర్వాత కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే బాగా ఫ్రై అయిపోతుందనమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోవాలండి. ఒక 2 ఆర్ 3 స్పూన్స్ మన రైస్ క్వాంటిటీని బట్టనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్‌గా కారం అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మనము వాటర్ తీసుకోవాలనమాట. మనము ఒక గ్లాస్‌కి వాటరు కుక్కర్‌లో అయితే 2 గ్లాసెస్ వేసుకోవాలి. నార్మల్‌గా అయితే 1 ½ గ్లాస్ సరిపోతుందండి మనకి వాటర్ మెజర్‌మెంటు. ఓకే. తర్వాత ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం మెత్తగా కావాలి, రైస్ సాఫ్ట్‌గా కావాలనుకున్న వాళ్ళు 4 కూడా పెట్టుకోవచ్చు. సో, నేనైతే 3 విజిల్స్ పెట్టాను. ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. చాలా బావుంటుందండి బగారా రైసు. ఏ సాఫ్ట్ కర్రీ అయినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. అట్లనే ఓన్లీ నాన్ వెజ్ అనే ఉండాలనేమి లేదు. ఓకే. వీడియో నచ్చిందనుకుంటున్నా.